నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కామారెడ్డిలో ఎక్కువ, కరీంనగర్ తక్కువ శాతం. గతం కంటే కొంత పెరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్. ముగ్గురి మధ్య ప్రధాన పోటీ, గెలుపోటములపై పార్టీ నేతల మల్లగుల్లాలు. లేబర్ ఆఫీస్ కు తాళం, కార్మికుల పడిగాపులు. మానేరు ఛానల్ విజిట్ లో వెలుగులోకి వాస్తవాలు. కన్నుల పండుగ గిరిజా కళ్యాణం, వేడుక తిలకించి తరించిన భక్తజనం. వెల్కమ్ బ్యాక్. పోలింగ్ ముగిసింది, ఇక కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 70.42%, టీచర్స్ నియోజకవర్గానికి 91.90% పోలింగ్ జరిగింది. పోలింగ్ సమయం 4 గంటల వరకే ఉన్న నిర్ణీత సమయంలో వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 78%, అతి తక్కువ కరీంనగర్ జిల్లాలో 64% పోలింగ్ నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 70.42% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 3,55,159 మందిలో 2,50,106 మంది ఓటు వేశారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో 91.90% ఓటింగ్ నమోదైంది. టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 27,088 మంది ఓటర్లకు గాను 24,898 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని 15 జిల్లాల పరిధిలో అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 78%, కరీంనగర్ జిల్లాలో 64% పోలింగ్ నమోదైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ జిల్లాలో 64.64% ఓటింగ్ నమోదైంది. 15 జిల్లాల్లో పర్సంటేజ్ తక్కువగా అయినప్పటికీ ఇతర అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఇక్కడే ఓటింగ్ జరిగింది. కరీంనగర్ జిల్లాలో 46,247 మంది ఓట్లు వేయగా, సిద్దిపేట జిల్లాలో 23,736, నిజామాబాద్ జిల్లాలో 24,388 ఓట్లు పడ్డాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 2019లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చితే కొంత ఓటింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 58.60% ఓటింగ్ జరగగా తాజాగా 67.20% నమోదైంది. 8.51% పెరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 8.14% ఎక్కువగా పోలింగ్ జరిగింది. మహాశివరాత్రి జాగారం వల్ల మహిళా ఓట్లు తక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ తదితర ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపలేకపోయారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్ బ్యాలెట్ బాక్సులు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి చేరుకున్నాయి. ఉమ్మడి 4 జిల్లాల నుండి వచ్చిన బాక్సులను ఇండోర్ స్టేడియంలో భద్రపరిచారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి, ఎన్నికల పరిశీలకులు బెన్హర్ మహేష్ దత్ ఎక్క, బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ట్రైనింగ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో స్ట్రాంగ్ రూమ్లకు శుక్రవారం తెల్లవారుజామున సీల్ వేశారు. అన్ని వర్గాల సహకారంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, మార్చి 3 నుండి జరిగే కౌంటింగ్ ప్రక్రియ సైతం సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్పతి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల బ్యాలెట్ బ్యాగ్స్లను వేర్వేరుగా భద్రపరచడం జరిగిందని అన్నారు. పోలింగ్ స్టేషన్ వారీగా లెక్కింపు ఉంటుందని తెలిపారు. మార్చి 8 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లా యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకుందని, ప్రతిరోజు ఎన్నికల అధికారులు వీటిని పర్యవేక్షిస్తారని అన్నారు. అంబేద్కర్ స్టేడియం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తామని, రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఓటములపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా ప్రధానంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 56 మంది పోటీ చేసినప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. వాల్యూడ్ ఓట్లతో 50% కంటే ఎక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు. ఈ నేపథ్యంలో కూడికలు, తీసివేతల లెక్కల్లో తలామునకలవుతున్నారు ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3,50,159 ఓటర్లలో 2,50,106 మంది ఓటు వేశారు. 70.42% ఓటింగ్ నమోదైంది. ఇక్కడ 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ముగ్గురి మధ్యనే నెలకొంది. ఎన్నికల్లో గెలవాలంటే ఆ అభ్యర్థికి 1,25,054 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి, రెండవ ప్రాధాన్యత ఓటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో 15 జిల్లాలు ఉన్నప్పటికీ అత్యధికంగా కరీంనగర్ జిల్లాలోని ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఈ జిల్లాలోని 46,247 ఓట్లలో అభ్యర్థి గెలుపును ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్ జిల్లాను ఇతర జిల్లాల ఓటింగ్తో పోల్చితే సగటున సగం వరకు మాత్రమే ఓట్లున్నాయి. దీంతో ఈ జిల్లా ఓటర్ల తీర్పు కీలకంగా మారనుంది. ప్రధాన పార్టీల ప్రచారం సైతం కరీంనగర్ జిల్లా కేంద్రీకరణగానే విస్తృత ప్రచారం చేశాయి.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నోటిఫికేషన్ 3 నెలల ముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ టికెట్ ఖరారుతోనే ప్రచారంలో పాల్గొంది పార్టీ క్యాడర్. నామినేషన్ ర్యాలీకి టీపీసీసీ చీఫ్ తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం సభలు నిర్వహించారు. కాగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై కొంత వ్యతిరేక ప్రచారము జరిగింది. ఫీజులో రాయితీలు ఇవ్వరని, ప్రజలతో నేరుగా సంబంధాలు జరపరని చర్చ ఎక్కువగా జరిగింది. దీంతో పీసీ నినాదం నరేందర్ రెడ్డికి కొంత మైనస్ గా మారింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుండి బరిలో నిలిచారు. ఆయనకు బీసీ సంఘాల మద్దతు లభించింది. ప్రొఫెసర్ గా, శిక్షకుడిగా యువతలో హరికృష్ణ క్రేజీ ఉంది. బీఎస్పీ పార్టీ తరపున కాకుండా వ్యక్తిగతంగా ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు హరికృష్ణ. బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు స్పష్టమైంది. ఒక దశలో బీఆర్ఎస్ నుండి హరికృష్ణకు టికెట్ వస్తున్న ప్రచారం జరిగింది. పోలింగ్ ముందు ఎమ్మెల్సీ కవిత, పోలింగ్ రోజున కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరోక్షంగా మద్దతు ప్రకటించినట్లుగా స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు అగ్రవర్ణాల వారు కాక ప్రస్తుత బీసీ నినాదం నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణకు కలిసి వస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ విస్తృత ప్రచారం చేసింది. ప్రధానంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలో 4 పార్లమెంట్ సభ్యులతో పాటు ఎమ్మెల్యేల బలం అంజిరెడ్డికి ఉపయోగపడింది. అంజిరెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ శక్తివంచన లేకుండా ముమ్మరంగా ప్రచారం చేశారు. పార్టీ క్యాడర్ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. మెదక్ మినహా ఇతర జిల్లాలో అంజిరెడ్డిపై స్థానికేతరుడని ముద్రపడింది. ఎన్నికల ముందు వరకు బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియకపోవడం, బీజేపీని ఒక వర్గ ప్రచారంలో పాల్గొనకపోవడం మైనస్. పట్టభద్రుల ఎన్నికల ఫలితంపై ఆయా పార్టీల అభ్యర్థులు తమ క్యాడర్లో చర్చిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పడ్డ ఓట్లపై సమాలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ నెల 3వ తేదీన ప్రారంభమయ్యే కౌంటింగ్ లో ఫలితం తెలియ వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలో తెలంగాణ నుండి పాల్గొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన షేక్ జియా హుసేన్ జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా కరాటే పోటీలో కరీంనగర్ నగరానికి చెందిన మహమ్మద్ సజ్జాద్ బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారిని అభినందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మాజీ కార్పొరేటర్లు వాలా రమణారావు, దినిగల మహేష్, తోటరాములు, బోనాల శ్రీకాంత్, నాయకులు గందే మహేష్, కర్రా సూర్యశేఖర్, ఆసిం ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో కళ్యాణ వేడుక వైభవపేతంగా జరిగింది. వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ సమక్షంలో ఈ వేడుక జరగగా దేవస్థాన కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ రావు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదంగా భవానీ బీట్స్ వారు, రేగూరి మనమ్మ వారి జ్ఞాపకార్థం వారి భర్త రాజేశం గారు, వారి కుమారులు ఈరోజు అన్నప్రసాద వితరణ చేశారు. వారే కాకుండా కూడా ఈ శివరాత్రి మహోత్సవానికి మరి శివ కళ్యాణానికి కూడా మా అధికారులు, దాతలు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మరి శివరాత్రికి, శివ కళ్యాణానికి ఆర్థికంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ఈ మీడియా ద్వారా మేము ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. సిబ్బంది సైతం సమయపాలన పాటించడం లేదు. దీంతో లబ్ధిదారులు, బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో కొన్ని శాఖలోని సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మానేరు న్యూస్ ఛానల్కు అనేక బాధితుల నుండి ఫిర్యాదులు రావడంతో ఉదయం 10:30 తర్వాత కరీంనగర్లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని విజిట్ చేసింది. కరీంనగర్ మంకమ్మతోట పొన్నం కాంప్లెక్స్ లోని డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయం ఇది. ఉదయం 10:40 కావచ్చిన సిబ్బందులు ఎవరూ రాలేదు. కార్యాలయ తలుపులకు తాళం దర్శనమిచ్చింది. వివిధ పనుల కోసం ఆఫీస్కు వచ్చిన కార్మికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రతిరోజు ఈ కార్యాలయం సిబ్బంది తీరు ఇలానే ఉంటుందని విమర్శలున్నాయి. ఆయన చచ్చిపోయి సంవత్సరం 8 రోజులు. సారు మొన్న సార్ కలిసిపోతే డేట్ షాప్కి పెట్టి గిది పట్టుకుంటాం అన్నాడు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంగా డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీసు అందుబాటులో ఉంది. 2 ఏసీఎల్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది ఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఉంటారు. వీరెవరూ సమయపాలన పాటించకపోవడంతో కార్మికులు, ఉద్యోగులు ఆఫీస్కు వచ్చి పడిగాపులు గాయాల్సి వస్తోంది. శుక్రవారం మానేరు న్యూస్ ఛానల్ కార్యాలయాన్ని విజిట్ చేయగా వాస్తవాలు వెలుగు చూశాయి. ఉదయం 11 గంటలైనా ఆఫీస్కు సిబ్బంది రాకపోవడం వల్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు వెనుతిరిగిపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, లేబర్ కమిషనర్ స్పందించి ఇక్కడ ఆఫీసును చక్కదిద్దుతారా లేక లైట్ గా తీసుకుంటారా అనేది వేచి చూడాలి. తెలంగాణ లేబర్ యూనియన్ రాష్ట్ర 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ ప్రెస్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కూదాడి శివరాజ్ హాజరై మాట్లాడారు. కార్మిక చట్టాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికుల వల్ల తెలంగాణలోని కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చొరవ చూపి కార్మిక చట్టాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక కరీంనగర్ పట్టణం ప్రెస్ క్లబ్లో తెలంగాణ లేబర్ యూనియన్ 6వ ఆవిర్భావ దినోత్సవాల సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తెలంగాణ లేబర్ యూనియన్ స్థానికులకు ఉపాధి కల్పించాలని ఒక డిమాండ్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ లేబర్ యూనియన్, మరి తెలంగాణ లేబర్ యూనియన్ మహనీయుల ఆశయాలతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ లేబర్ యూనియన్ ప్రతి కార్మికునికి అండగా ఉండి వారి యొక్క కార్మిక చట్టాలను అమలు చేసేదాకా పోరాటం చేయడానికి ఒక తెలంగాణ లేబర్ యూనియన్ ఏర్పడింది. మరి ఈరోజు కరీంనగర్లో ప్రెస్ క్లబ్లో 6వ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశంతో చాలాసార్లు మేము పోరాటం చేస్తున్నాం. మరి ఇటుక బట్టీలు అయితేనేమి, మరి సిమెంట్ బట్టీలు అయితేనేమి, భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కరువైందంటే వలస కార్మికులు రావడం వల్ల ఇక్కడ అధికంగా మాకు ఉపాధి కరువైతుంది. ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని దారుస్సలాంలో కొనసాగుతున్నాయి. శనివారం జరిగే వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శి పాషా ఖాద్రి బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ సేవలను ఆయన కొనియాడారు. పార్టీ అభివృద్ధి కోసం అంకిత భావంతో ఆహర్నిశలు శ్రమించే వారికి పార్టీలో ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు యూనుస్, సయ్యద్ గౌస్, మొహీద్దీన్, ఫూలే, షహీం, షాకిర్ నఫ్నీ, అబ్దుల్లా ఖాన్ పాల్గొన్నారు. कायदे मुकरना मजलिस पार्टी अकबरुद्दीन वैसी साहब भी मुखातिब करेंगे। इस मौके पर हर साल की तरह इस साल भी करीमनगर मजलिस के सदर जनाब सैयद गुलाम अहमद हुसैन साहब की तरफ से इस प्रोग्राम की तशहीर के सिलसिले में गुब्बारे छोड़े जाते हैं। आज उसका इफ्तिताह हस्बे रिवायत मोतमद मजलिस ఇంటర్ విద్యార్థిని చితకబాదిన కళాశాల సిబ్బంది యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి. కరీంనగర్ సాలేనగర్ ట్రినిటీ బాయ్స్ క్యాంపస్ లో ఇంటర్ సీనియర్ విద్యార్థి తరుణ్ ను కాలేజీ పీఈటీ ప్రిన్సిపల్ చితకబాదడంతో డివైఎఫ్ఐ ప్రతినిధులు ఆ విద్యార్థిని పరామర్శించారు. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, సింహాద్రి, అరవింద్ పాల్గొన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక సార్ పొద్దున్న స్టడీ అవర్లో కింద అక్కడికి వచ్చాను 6కి వచ్చి పేర్లు పిలిచినాక లేచినాము. పీకలు ఉన్నాయంటే కదా అంటే లేవు సార్ మాకు తెలియదు సార్ మేము తెలియదు సార్ అన్నారు. మాట్లాడి అప్పటి నుంచి మాట్లాడకుండా గ్యాప్ లేకుండా కొట్టాను. ఎంత చెప్పినాను ఇక్కడ కొట్టాను, అక్కడికి తీసుకెళ్ళాను సిక్ రూమ్కి. బయట ఉన్నాక మళ్ళీ లోపల తీసుకపోయి మళ్ళీ రూమ్ వేసి డోర్ వేసి మళ్ళీ ఫస్ట్ నుంచి సంజయ్ సారే కొట్టాను. వెంకరెడ్డి సార్ కొట్టాను, నన్ను కొట్టాను, వాళ్ళని కొట్టాను. కౌశిక్, కళ్యాణ్, చందు ముగ్గురిని కొట్టాను. ఇక్కడ దగ్గర నుండి వాళ్ళని సార్ తీసుకుపోయాను, చూడలేదు చూపించుకొని వచ్చాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలో తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనకు బాధ్యులైన సంజీవ్పై అలాగే ప్రిన్సిపాల్ వెంకటరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే చితకబాదిన తరుణ్ అతనితో 4 స్నేహితులకు న్యాయం చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ఈ కళాశాల యాజమాన్యాన్ని చరవాణి ద్వారా సంప్రదిస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఈ కళాశాలలో కనబడుతుంది. ఈరోజు డబ్బులే వ్యాపారంగా చదువు చెప్పుతూ ఈరోజు పిల్లలను చదివించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు పిల్లలను చితకబాటడం
ఈరోజు చాలా సిగ్గుచేటు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కామారెడ్డిలో ఎక్కువ, కరీంనగర్ తక్కువ శాతం. గతం కంటే కొంత పెరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్. ముగ్గురి మధ్య ప్రధాన పోటీ, గెలుపోటములపై పార్టీ నేతల మల్లగుల్లాలు. లేబర్ ఆఫీస్ కు తాళం, కార్మికుల పడిగాపులు. మానేరు ఛానల్ విజిట్ లో వెలుగులోకి వాస్తవాలు. కన్నుల పండుగ గిరిజా కళ్యాణం, వేడుక తిలకించి తరించిన భక్తజనం. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.